హాయ్ అండి. హలో. మన ఈరోజు ఫస్ట్ స్టాక్ అండి. నేమ్ ఈజ్ స్కిప్పర్. మీకు వినిపిస్తుందండి? స్కిప్పర్ తీసుకున్నానండి, డైలీ ఫ్రేమ్. నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టానండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదామండి. స్టాక్ నేమ్ స్కిప్పర్ అండి. నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టానండి, మీకు కనిపిస్తుంది కదా. స్కిప్పర్ అండి, డైలీ టైం ఫ్రేమ్. నాకు ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనబడుతుందండి. నాకు మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో నేను తీసుకుంటుంది 363 అబోవ్ వాచ్ చెప్తున్నానండి. ఇది ఓన్లీ మై అనాలిసిస్ మాత్రమేనండి. ఇది రికమెండేషన్ మాత్రం కాదండి. నాట్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్స్. ఓకే అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ NHPC అండి. NHPC ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్ అండి. ఇది ఒక మనకి హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ నాకు డిస్ప్లే అవుతుందండి. సో మంచి కన్సల్టేషన్ అవుతుంది, బ్రేక్అవుట్ లెవెల్లో ఉందండి. ఇప్పుడు ఒక హెడ్ అండ్ షోల్డర్ నుంచి ఒక మంచి కన్సల్టేషన్ మూమెంట్ వచ్చిందండి. ఇదంతా కన్సల్టేషన్ మూమెంట్ అయిందండి. సో ఇక్కడ నుంచి మనకి 97.50 అబోవ్ అయితే వాచ్ అండి. ఓకే అండి. ద నెక్స్ట్ స్టాక్ ఈజ్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానండి, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుందండి, అందుకని. స్టార్ సిమెంట్ అండి. ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్ అండి. ఇది మనకి మోస్ట్లీ అంత అప్పోర్డ్ ఛానల్ వచ్చిందండి. అప్పోర్డ్ ఛానల్ నుంచి కొంత కన్స్ట్రక్షన్ మోడ్ అయిందండి. కొంత కన్స్ట్రక్షన్ మోడ్ ఈ బ్రేక్అవుట్ నుంచి మనకి ఒక బిగ్ క్యాండిల్లో ఫామ్ అయిందండి లాస్ట్ డే. సో మనకి ఏంటంటే ఈ విక్స్ చూసారా, అన్ని విక్స్ వచ్చి ఫామ్ చేసింది. సో ఈ జోన్లో నుంచి బయటకు వస్తే మనకి మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని ఈ స్టాక్ పిక్ చేసుకున్నానండి. స్టాక్ టైం స్టార్ సిమెంట్ అండి. 242 అబోవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఉజ్జీవన్ ఫిన్ సర్వీస్ అండి. ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్ అండి. ఇది మనం ఒక ఇంజన్ తీసుకుంటే ఇది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ అవుతుందండి. నిన్న మనకి ఎస్టర్డే హాలిడే అండి, బిఫోర్ ఎస్టర్డే మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చిందండి. సో ఇవి మనకి ఈ కన్స్ట్రక్షన్ మోడ్ నుంచి బయటకు వస్తే మనకి మూమెంట్ అయితే ఛాన్స్ ఉందండి. సో అందుకని స్టాక్ పిక్ చేసుకున్నానండి. 576 అబోవ్ వాచ్ అండి. The next stock is Aptec అండి. ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్ అండి. మీకు కనిపిస్తుంది కదండి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానండి, ఏమనుకోమాకండి. Aptec అండి. ఇది చూసారా, మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్స్ ఫామ్ ప్యాటర్న్ అయిందండి. ఇక్కడ నుంచి మనకి హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం కన్స్ట్రక్షన్ జరిగిందండి. సో ఇప్పుడు మనకి ఈ కన్స్ట్రక్షన్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఈ కన్స్ట్రక్షన్ బయటకు వచ్చిన దాని తర్వాత కొంచెం ర్యాలీ జరిగే మూమెంట్ అయితే కనిపిస్తుందండి. అందుకని స్టాక్ పిక్ చేసుకున్నాను. 264 అబోవ్ వాచ్ అండి. నెక్స్ట్ స్టాక్ ఇది SMLT లిమిటెడ్ అండి, స్మార్ట్ లిమిటెడ్. ఇది వీక్లీ తీసుకుంటానండి. చూసారా, వీక్లీ తీసుకుంటే ఎంత బుల్లిష్ ప్యాటర్న్ నుంచి మనకి చాలా అప్ మూమెంట్ ఉందో. ఒక కన్స్ట్రక్షన్ అయిందండి ఇక్కడ. ఇదంతా కన్స్ట్రక్షన్ మోడ్ అయింది, కనిపిస్తుంది మీకు. ఇదంతా కన్స్ట్రక్షన్ మోడ్ అండి. ఇక్కడ నుంచి మనకి అప్ మూమెంట్ అయిపోయిందండి. సో అప్ మూమెంట్ అయ్యి ఈ అప్ మూమెంట్లో నుంచి మనకి ఇప్పుడు బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ లెవెల్ అప్ బ్రేక్అవుట్ లెవెల్ అండి వీక్లీ టైం ఫ్రేమ్లో.
సో అందుకని ఇది పిక్ చేస్తున్నానండి. 112 అండి, 112 అబోవ్ వాచ్. ఓకే అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ సారీ అండి, 5 స్టార్ అండి. ఇది కూడా వీక్లీ టైప్ ఏమండి. చూసారండి ఎలా ఎంత మంచిగా ఉందో, మనకి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ఎంత ఫామ్ చేస్తుంది చూసారా. ఇది సపోర్ట్ అండి, సపోర్ట్ తీసుకున్న తర్వాత మనం చూసారా ఈ స్ట్రెంగ్ చూసారా ఎంత, 1 టైం, 2 టైం, 3 టైం అండ్ 4 టైం అండి. 4 టైమ్స్ ఇప్పుడు హిట్ చేసిందండి. ఖచ్చితంగా ఇది బ్రేక్అవుట్లో ఉందండి. బ్రేక్అవుట్ అంటే ఐ మీన్ బులిష్లో ఉంది. ఇక్కడ నుంచి ఈ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ వస్తే మనకి మంచి ర్యాలీ జరిగేది ఉందండి. సో 780 అబోవ్ వాచ్ అండి. ఓకే అండి. And then the stock is Ion Exchange అండి. ఇది మంత్లీ తీసుకుంటారండి, మీకు ఈజీగా కనబడుతుంది. చూసారండి మంత్లీలో మనకు ఒక మంచి బ్రేక్అవుట్ ఉందండి. ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఇప్పుడు చేస్తుందండి. బ్రేక్అవుట్ లెవెల్ మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ కనబడుతుందండి. 585 అబోవ్ వాచ్ అండి. అది మంత్లీ టైం ఫ్రేమ్ కన్నా చూపిస్తుందండి. తర్వాత సెంట్రమ్ క్యాపిటల్ అండి. ఇది కూడా మంత్లీ టైం ఫ్రేమ్ అండి. సెంట్రమ్ క్యాపిటల్ అండి, మంత్లీ టైం ఫ్రేమ్. ఇది 42 అబోవ్ వాచ్ అండి. ఓకే అండి. తర్వాత స్టాక్ జాన్సన్ కంట్రోల్ అండి. ఇది ఎన్ని పిక్ చేసుకున్నారంటే మీకు ఒకసారి చెప్తారండి. కనిపిస్తుంది కదండి మనకి మంచి కన్సెషన్ మోడ్ అండి. ఇది మంత్లీ మంత్లీ చార్ట్ అండి. ఇది డైలీ టైం ఫ్రేమ్ కాదు, వీక్లీ టైం ఫ్రేమ్ కాదు, మంత్లీ ఫ్రేమ్ అండి. మనకి ఇక్కడ ఇక్కడ ఏమి చూసారా సపోర్ట్ తీసుకుందండి. ఇదంతా ఒక కన్సెషన్ మోడ్ అండి. అంటే ఈ జోన్లో నుంచి బడి కాకుండా ఇక్కడే ఉందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకి బుల్లిష్ వస్తుందండి. ఒక క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 1 మంత్ కదండి. సో ఇక్కడ నుంచి మనకి బుల్లిష్ మూమెంట్ వచ్చిందండి. సో ఇక్కడ నుంచి ర్యాలీ ఈ బాక్స్లో నుంచి అంటే కన్సెషన్ మోడ్లో నుంచి మనకి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటే మంచి జోన్ మనకి బ్రేక్అవుట్ అయ్యి బయటకు వస్తే మనకి బుల్లిష్నెస్ ఉందండి. సో అందుకని స్టాక్ చూస్తానండి. 1300 అబోవ్ వాచ్ అండి. ఓన్లీ మై వ్యూ మాత్రమే అండి, నాట్ ఫర్ రికమెండేషన్స్. ప్లీజ్ అబ్జర్వ్ ఇట్. దెన్ లాస్ట్ స్టాక్ ఈజ్ బజాజ్ కన్సూమర్ అండి. ఇది కూడా మంత్లీ ఫ్రేమ్ అండి. ఇది మంత్లీ ఫ్రేమ్ అండి. చూసారా కనబడుతుంది మీకు. ఇదండి సపోర్ట్ అండి, సపోర్ట్ లేదండి. మనకి కన్సల్టేషన్ జరిగిందండి. ఇది మొత్తం కన్సల్టేషన్ జరిగి ఇప్పుడు మూమెంట్స్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో 241 అబోవ్ వాచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.